ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతులు సాధారణానికి మించి కొంతవరకు యోగిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, సరే గత వారంలోనే అష్టమ గురుని యొక్క ప్రభావం ప్రారంభమైనది. మరలా గురుబలం కొంత తగ్గినప్పటికీ జన్మరాశిలో ఉండేటువంటి కుజుడు అంటే జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చును. జన్మ కుజుని యొక్క దోషం పోయింది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఈ వారం తర్వాత జన్మ రవి యొక్క దోషం కూడా తొలగిపోతుంది. అంటే బాగా ఇబ్బంది పెట్టేటువంటి జన్మరాశిలో ఉన్నటువంటి 2 గ్రహాలు స్థానం మారడం ద్వారా చాలా ఉపశమనంగా ఉంటుంది. ప్రత్యేకించి ఫ్రస్ట్రేషను, కోపము, అతిగా ఆవేశము ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. జ్వరం ఖడ్గవర్ణం చైవ అన్నారు. అంటే ఈ కుజుడు కానీ రవి కానీ కలిసి ఉండి జన్మరాశిలో ఉంటే బర్న్ చేసేస్తారు. ప్రతిదీ తగలబెట్టేస్తాడు. అంటే ఒక రిలేషన్షిప్ని నాశనం చేసేస్తారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు, వ్యాపారాన్ని, వీటన్నిటినీ కూడా దగ్ధం చేయగలిగేటువంటి శక్తి రవికుజులకు ఉన్నది. కాబట్టి వృశ్చిక రాశి వారికి వారి యొక్క ఆలోచనలో లేకపోతే స్వయంకృతమో ఏదైనా మొత్తం మీద అటు ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి గత నెలన్నర రోజులుగా. ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం కొంత వైవిధ్యంగా అనుకూలంగా సాగుతూ ఉంటుంది. నిజానికి చెప్పాలి అంటే తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఏ ఎండకా గొడుగన్నట్టు ఏ సందర్భానుసారంగా ఆ సందర్భోచితంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సహనము, ఓపికని పెంచుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు. అర్ధాష్టమ రాహు ఉన్నారు, పంచమంలో శని ఉన్నారు. అంటే ఒక శుక్రుడు, చంద్రుడు మినహాయించి మిగతా ఏ గ్రహము యోగించడం. ఆ చంద్రుడు కూడా వారం మొదట్లో అష్టమ చంద్రుడుగా ఉన్నారు. ఇక్కడ శుక్రబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ అదృష్టం అనేటువంటి దానికి చోటు లేదు. కొంతలో కొంత శుక్రుడు ఏం చేస్తారంటే కష్టపడకుండా ఉండేటువంటి తత్వానికి ఆయన కారణమవుతారు. కాబట్టి ఏదో కొంత లగ్జరీనో వాటినో ఆయన ప్రొవైడ్ చేయగలుగుతారు. కానీ మిగతా విషయాల్లో ఆయన ప్రమేయం ఏమీ ఉండదు. అందువల్ల చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద పనిచేయకూడదు. ప్రత్యేకించి మీ ఓన్ థాట్స్ మీకు ఉండాలి, మీ ఓన్ ఆలోచన ఉండాలి, మీ సొంత ప్రణాళిక ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని ఎవరో చెప్పుడు మాటలు వినో లేదా ఇంకోటేదో ఏదో జరుగుతుందని భావించి మీరు ముందుకు వెళితే మాత్రం దెబ్బతింటారు. ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు వీటిలో ఎలాంటి మార్పు ఉండదు. కొంచెం ఏమైనా కాంప్లికేట్ అయ్యేటువంటి విషయాలు ఉంటే అవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అది ఈ వృశ్చిక రాశి వారిలో ఈ వారం కనబడుతుంది. ప్రత్యేకించి ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.